ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలి, రాష్ట్రంలో కంపెనీలు ఎలా తేవాలి, రాష్ట్ర యువతకి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలంటూ ఒక పక్కన ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని చెడగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా గొడవలు అవుతున్నాయి. ఎలా చూడాలంటారు దీన్నంతా? ఏం చెప్తాం మరి, 5 ఏళ్లలో నరకకోపం చేశాడు రాష్ట్రాన్ని. మరి సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఏదేమైనా సంవత్సరం తిరక్కముందే మరి గంజాయి బ్యాచ్ని కలవటం కానీ, బ్లేడ్ బ్యాచ్ని కలవటం కానీ, మరి పంచాయతీల్లో డబ్బు నూకిన వ్యక్తులను కలవటానికి కానీ, సత్య శవం దగ్గర పరామర్శించడానికి వస్తాడు. బతికున్నప్పుడు చేయలేదేమి, సచ్చినప్పుడు పరామర్శ యాత్ర, శవయాత్రలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అదో గతుపాలు చేశాడు. 5 ఏళ్ళు చూసాం. 11కే పరిమితం చేశారు కదా. అసెంబ్లీలో పోతే మళ్ళీ ఎక్కడ గందరగోళం చేస్తాడని ప్రజలు కూడా బాగా ఇచ్చారు తీర్పు. ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్తే అసెంబ్లీ కూడా జరగనిచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉండగా ఎన్ని ఎక్కిలి శాస్త్రాలు చేశాడో మనం చూసాం. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చీఫ్ విప్పులు కానీ, ఆఖరికి స్పీకర్ కూడా హేత్కారం చేశాడు. వాళ్ళ కనుమరుగైపోయాడు. అతను ఎక్కడ కూడా అడ్రస్ లేడు. కనీసం వాళ్ళ కార్యక్రమాలకు కూడా ముందుకు రాని పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇచ్చింది అతనికి. మరి అలాంటి వాడు వాళ్ళ కనుమరుగైపోయాడు. అంటే చరిత్ర లేదు. ఇక వైసీపీ పార్టీ అనేది ఒక దొంగల బ్యాచి, రౌడీ మోక, చిల్లర బ్యాచి. వాళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప ప్రజా విధానాలు అనేది ఎక్కడా తెలియదు. వాళ్ళకి అసలు ఏ వాస్తవాలు తెలియదు. ఏదో ఒక పార్టీలో ఉన్నాం, వైసీపీ పార్టీలో ఉన్నాం, ఆ పార్టీకి నాయకుడు ఒక 100 మందిని వేసుకొని వస్తే పెద్ద నాయకుడు అయిపోతాడు. ప్రజలకి ప్రజా సంక్షేమం చేస్తే ప్రజానాయకుడు అవుతాడు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు ఏ ముహూర్తాన ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని మరి స్థాపించడం జరిగింది. మరి అదే ముహూర్తంలో ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికప్పుడు పాతది పోతే కొత్తది వస్తుంది అనేది ఉంది కదా. అదే పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలు పుడుతున్నారు. మరి అలాంటి పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చూసిన ఒక నియంత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా సిబ్బందిని కానీ, కోర్టు వ్యవస్థలను కానీ, మరి జడ్జీలను కానీ అన్నిటిలో కూడా మరి తను మెయింటైన్ చేయబట్టే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత జరిగిన మరి అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి బాగా మైలేజీ వచ్చిందని చెప్పేసి నీ నాయకులు ఎంతమంది చెప్పినా నువ్వు వినకపోగా ఇంకా కూడా అదే ధోరణితో ముందుకు పోతున్నావంటే ప్రజల్లో నీకు విశ్వాసం లేదు. అసలు ఈ మహిళల మీద జరుగుతున్న దాడులను అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలను టార్గెట్ చేసి, అలాగే పోలీసులను టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గతంలో ఏం చెప్పాడు, పోలీసులు బట్టలు ఉపదేస్తా అన్నాడు. నిన్న ఏకంగా పొదిల్లో పోలీసుల మీద దాడి చేసిన సంఘటన ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అతనికి రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వాటి మీద ఇలువ లేదు. మెయిన్ అతనికి పదవి వ్యామోహం ఎక్కువ. ఆ పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలా, ఖజానా నింపుకోవాలా, విదేశాలకు తరలించాలా, ఇదే పనిగా పెట్టుకున్నాడు. మరి 5 ఏళ్ళలో కూడా చూసాం కదా ప్రస్తుతం ఎలాగ చేస్తున్నా. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, సంవత్సరం పాటు ప్రతి పథకం కూడా క్రమబద్ధీకరణతో చాలా చక్కగా నీట్గా దాన్ని ఎలా చేయాలో, ప్రజలకు ఏ విధంగా చేరువ అవుతుందో దాన్ని క్లియర్ కట్గా నీట్గా ఎలా ప్రజలకు మనం చేరువవ్వాలా, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలా, అభివృద్ధి బాటలో రాష్ట్ర ప్రభుత్వం నడవాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా, పరిశ్రమలు ఎలా రావాలా, పెట్టుబడిదారులు ఎలా రావాలా, మనం ఏ పరిశ్రమలను నిర్మిస్తే మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూటమి ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ చక్కగా నీట్గా రేపు రాబోయే 4 ఏళ్లలో కూడా చక్కగా నీట్గా
ఇలానే అభివృద్ధి పదంలో ముందుకు పోతే మళ్ళీ నెక్స్ట్ కూడా అధికారం తెలుగుదేశం పార్టీకే ఇస్తారు. వైసీపీ పార్టీ అనే పార్టీ ఒక నూకలు చెల్లిన పార్టీ. ఎప్పుడో పడవ మునిగిపోయింది. మరి విజయవాడలో పడవల్ని వదిలి అక్కడ యుద్ధంసం చుట్టించాలని చూశాడు, ఫెయిల్డ్. మరి నందిగం సురేష్ ఉన్నాడు, నందిగం సురేష్ తర్వాత అన్నీ చేశాడు, ఫెయిల్డ్. మరి భార్య గారు కూడా ఎంపీగానో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూశారు. హోమ్ మినిస్టర్ గెలవకపోకముందే హోమ్ మినిస్టర్ కావాలి వీళ్ళకి. అంటే ముందే పదవులు పనిచేసుకుంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారం ఉందని వాళ్ళకి మైండ్ పనిచేయట్లేదా, లేదంటే అసలు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి? అందరు లెక్క వేరు. ఏంది అసలు ముఖ్యంగా రోజే బయటకు వచ్చి లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు లోకేష్వా జోకేష్వా అంటూ సెటైరికల్గా మాట్లాడుతుంది ఈ మధ్యకాలంలో. మరి లోకేషా జోకేషా? అబ్బా రోజా ఏమమ్మా అంటే రోజులు దగ్గర పడి నీకు ముహూర్తం ఉంది, ఒక ముహూర్తం. ఆ ముహూర్తం ప్రకారం నీకు పెట్టాల్సిందే, తప్పదుగా. టైం రావాలి కదా దానికి. ఏదైనా టైం వస్తేగా ఎవరికైనా వరుసగా అనేది ఉంటుంది. కొన్ని పరిణామాలన్నీ రాష్ట్రంలో మనం చూస్తున్నాంగా. ప్రతిపక్ష పార్టీలో ఉండగా మరి ప్రజలకు చేరువైంది తెలుగుదేశం పార్టీ. ప్రజలకు దూరం అవ్వాలా, మీరేం ప్రజలకు దూరం అయ్యారు. అధికారంలో ఉండగా చేసుకోలేంది అధికారం పోయిన తర్వాత చేయగలుగుతారు మీరేమన్నా? ఏమి చేయలేరు కదా. మరి 2 ఏళ్ళు, 1 సంవత్సరం 6 నెలలు ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వ పనితీరు చూసి నువ్వు ఎలా నిర్ణయించుకోవాలని నీ నాయకులను అందరూ కూర్చోబెట్టుకుని ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుంది. ఏ కాడికి పోలీసు వాళ్ళ మీద తిరగబడండి, అవసరమైతే ఆడవాళ్ళని కొట్టండి, అవసరమైతే మనకు ఓట్లేసిన ప్రజలను కూడా కొట్టండి అని చెప్పేసి నువ్వే నాయకుడు చెప్తున్నావంటే ఇదేమనుకోవాలా? అంటే ఇప్పుడు రోజా వచ్చేసి ప్రత్యేకంగా లోకేష్ గారిని టార్గెట్ చేయడం వెనక మళ్ళీ ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? ఏం లేదులే, కాపం కాస్త హుషారుగా ఉంటుందిగా, మంచి యాక్టర్ కదా. ఏదో 4 మాటలు చెప్పడానికి మీడియా ముందుకు వస్తుంది. చెప్పుకొని ఆడమనిషి పాపం. మనమేమో ఆడవాళ్ళ మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఆడవాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పి మొదటి నుంచి ఈ బాబు గారి దగ్గరకు వచ్చేసరికి ఇదే ఒక ఆడవారి మీద జోలి పోవద్దు దయచేసి. ఏదన్నా ఉంటే మగాళ్ళు మనుషులు ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు, వాళ్ళ జోలి వెళ్ళండి. ఏదన్నా చర్యలు ఉంటే కఠినంగా అది నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఇక తప్పదు అనుకున్నప్పుడు ఆ నిర్ణయం అయిపోతుంది. కాకపోతే నోరు తొత్తర ఎక్కువ, నోరు బాగా ఎక్కువ. ఆ నోరు దురుసు వల్లే నీకు చండాల పేరు వచ్చింది నీ నియోజకవర్గంలో. నీతో తోడు పనిచేసిన నాయకులు కూడా చేదరించుకొని వెళ్ళిపోవడం జరిగింది నీ నగర నియోజకవర్గంలో. సరే, మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లక్ష్మీ పార్వతి కానీ, రోజా కానీ, మళ్ళీ శ్యామల, యాంకర్ శ్యామల కానీ వీళ్ళందరూ మళ్ళీ రియాక్టివ్ అయితే అవుతున్నారు. అసలు మహిళల మీద జరుగుతున్న దాడులకి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి, హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఏకంగా వాళ్ళ పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టారు. మరి నిన్న కాక మొన్న అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు వాళ్ళని మనం అసలు పట్టించుకోవాల్సిన పని లేదండి. లక్ష్మీ పార్వతిని కానీ, ఆమె ఎవరు, ఆమె యాంకరు శ్యామల, వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదు. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు అసలు. ఎందుకంటే చీని చేదరించుకునే ప్రజలే చేదరించుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళని మనం పొద్దుగూలు మనం గుర్తు చేసుకోకూడదు. అసలు వాస్తవం ఏంటంటే వాళ్ళని అసలు గుర్తు చేసి మనం 10 మందికి ఇంకా తెలియజేసినట్టుగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఇలువ లేదు, ఇసునైతే లేదు. ఆడవాళ్ళలాగా మాట్లాడండి, కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు.